హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఎక్సెల్ కి సంబంధించి వీడియో గురించి చూస్తున్నాం. సో ఎక్సెల్ లో వచ్చేసి మనం ఇప్పుడు ఈ డిస్కషన్ లో ఏం తెలుసుకుందాం అంటే సెల్ రిఫరెన్స్ కి సంబంధించి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏముంటాయి అండ్ లాజికల్ ఫంక్షన్స్, లుక్అప్ ఫంక్షన్స్, వీటికి సంబంధించి డిస్కషన్ అనేది చేద్దాము. సో ఇక్కడ మనకి ఫార్ములాస్ అనేది ఎక్సెల్ షీట్ కి లైఫ్ లాగా. సో ఫార్ములాస్ అంటే మనకి రిజల్ట్స్ ఏముంటాయి అండ్ ఈ సెల్ లో కంటైనింగ్ ఫార్ములాస్ కి డిస్ప్లే చేయడానికి టూ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఫార్ములా అనేది అండ్ రిజల్ట్ వాల్యూ ఏమనేది, మీరు ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేది బేస్ చేసుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ ఎస్యు ఈజ్ ఈక్వల్ టు ఎస్యుఎం సమ్ అని క్లిక్ చేసే ఇది మనం ఏం చేయాలి అనుకుంటున్నాము, సమ్ కి సంబంధించి సమ్మేషన్ ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఈ డీటెయిల్స్ కి వస్తాయి. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ లో మనకి వాల్యూస్ ఉండొచ్చు అండ్ రిఫరెన్సెస్ ఉండొచ్చు ఆర్ అథమెటికల్ ఆపరేషన్స్ ఉండొచ్చు ఆర్ రేషనల్ ఆపరేషన్స్ ఉండొచ్చు అండ్ ఫంక్షన్స్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మనకి సెల్ ఆపరేషన్స్ ఎట్లుంటాయి అనేది తెలుసుకోవాల్సి ఉంటాయి. సో సెల్స్ ఆపరేషన్స్ లో మనకి త్రీ టైప్స్ ఉంటాయి. ఒకటి రిలేటివ్ సెల్స్ ఆర్ అబ్సల్యూట్ సెల్స్ ఆర్ మిక్స్డ్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఏ ఆర్ ఐ ఇలా నేమ్స్ అనుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్ కి సంబంధించి ఈ పర్సన్ కి సంబంధించి ఇవి నేమ్స్. సో ఐ థింక్ ఈ నేమ్స్ అనుకుంటే కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఇక్కడ నేమ్స్ ని తీసుకుంటాము. అండ్ ఇక్కడ నేమ్ తర్వాత ఆ పర్సన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ నుంచి మనకి అమౌంట్స్ రావాల్సి ఉంది. సో అమౌంట్స్ నేను క్లిక్ చేసుకుంటాను. అమౌంట్స్ తో పర్సన్ నుంచి నాకు అమౌంట్ వచ్చేసి 1000 రావాలి, ఈ పర్సన్ నుంచి 2000 రావాలి, ఈ పర్సన్ నుంచి 5000 రావాలి అండ్ ఈ పర్సన్ నుంచి ఐ థింక్ ఒక 8000 రావాలి. సో డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్ అనేది నాకు రావాల్సింది అనుకోండి. సో ఇక్కడ మనకి రిలేటివ్ సెల్ అంటే ఏమి, సింపుల్. ఇక్కడ నేను రిలేటివ్ సెల్ అంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసుకుంటే హెచ్ అనేది వస్తుంది. ఇది రిలేటివ్ సెల్స్ అంటే ఇక్కడ నాకు ఏముంటది, D5 అనేది ఉంటది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు D5 అనే డేటా అనేది ఉంది. సో ఇది మనకి రిలేటివ్ సెల్ అన్నమాట. సో రిలేటివ్ సెల్ కాకుండా మళ్ళీ ఇక్కడ ఒకవేళ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఈ పర్సన్ కి సంబంధించి సో రిలేటివ్ సెల్ అండ్ ఇక్కడ కంట్రోల్ టీ క్లిక్ చేసిన అంటే పైన ఏవైతే ఉందో వాటిని కాపీ పేస్ట్ చేస్తుంది డౌన్ కి. సో మళ్ళీ కంట్రోల్ డి క్లిక్ చేసిన అంటే ఆటోమేటిక్ వస్తుంది. ఇది మనకి రిలేటివ్ సెల్. ఇప్పుడు నేను అబ్సల్యూట్ సెల్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ మనం అబ్సల్యూట్ సెల్ ఏం చేయాలంటే ఇది టు క్లిక్ చేయాలి అండ్ డాలర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డాలర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ ఏదైతే ఉందో డి కదా, సో డి పైన క్లిక్ చేసుకోండి. జస్ట్ సెకండ్. సో డి అండ్ మళ్ళీ డాలర్ పైన క్లిక్ చేసుకోండి అండ్ ఆ డీలో సెల్ లో ఎంత దగ్గర ఉంది, 5 దగ్గర ఉంది. సో ఇది మనకి ఏమవుతుంది అంటే ఇది అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ అవుతుంది. సో ఎంటర్ కొట్టేయచ్చు. సో మళ్ళీ కంట్రోల్ డి వచ్చినామంటే ఇక్కడ కంట్రోల్ డి కొడితే నేను ఏమొస్తుంది, యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ వస్తుంది. సో కంట్రోల్ డి, సో సేమ్ వస్తుంది. ఇంతకు ముందు రిఫరెన్స్ రిలేటివ్ సెల్ లో D5 నేను కింద కంట్రోల్ డి కొట్టినా అంటే ఏ వచ్చింది అంటే నెక్స్ట్ సెల్ కి రిఫరెన్స్ అనేది తీసుకుంటుంది రిలేటివ్ సెల్ ప్రకారంగా. బట్ నేను అబ్సల్యూట్ సెల్ చేసి అది నెక్స్ట్ సెల్ కి కాపీ చేస్తుంటే అంటే కంట్రోల్ డి క్లిక్ చేస్తుంటే సేమ్ వస్తుంది, నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే కంట్రోల్ డి కొడితే సేమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసాం అనుకోండి ఈజ్ ఈక్వల్ టు అండ్ డాలర్ అండ్ తర్వాత ఈ కదా, సో ఈ అండ్ తర్వాత డాలర్ డాలర్ అండ్ ఈలో 5 దగ్గర, సో 5 క్లిక్ చేసినామా అంటే ఎంటర్ చేసినామా అంటే 1000 వచ్చింది. సో కంట్రోల్ డి క్లిక్ చేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, కంట్రోల్ డి చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఇది నాకు అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ అనమాట. సో రిలేటివ్ సెల్ రిఫరెన్స్ అంటే ఆ రిలేటివ్ లో ఏముంది అనే ప్రకారం వస్తుంది అండ్ నేను కంట్రోల్ డి చేసుకున్నాను అంటే కాపీ పేస్ట్ అవుతుంది. బట్ ఇది డైనమిక్ గా చేంజ్ అవుతుంది. బట్ వేరే మనం అబ్సల్యూట్ ఇచ్చినామంటే వన్స్ అబ్సల్యూట్ ఇస్తే మనం ఎక్కడ కాపీ చేసినా ఆ కంట్రోల్ డి చేసుకున్నా ఆటోమేటిక్ గా సేమ్ రిఫరెన్స్ అనేది వస్తాయి, చేంజ్ అనేది కాదు. ఇప్పుడు నాకు ఆ రిలేటివ్ సెల్ రిఫరెన్స్ కాదు, నాకు అబ్సల్యూట్ రిఫరెన్స్ కాదు, మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ కావాలి అనుకుంటాం. సో మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ అంటే ఏంటి, సో మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ అంటే మనం ఏం క్లిక్ చేయాలంటే డాలర్ క్లిక్ చేసినాం కదా, సో ఇక్కడ ఈక్వల్ టు క్లిక్ చేయాలి, మళ్ళీ డాలర్ క్లిక్ చేయాలి అండ్ డి అండ్ తర్వాత D5 కి మనకి కావాలి. ఇది మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ అనమాట. సో
ఇక్కడ మిక్స్డ్ సెల్ రిఫైన్ చేసుకొని కంట్రోల్ డి కొడితే ఆటోమేటిక్ గా చేంజ్ అనేది వస్తుంది. ఇది మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ కి సంబంధించి. సో రిఫరెన్స్ అయితే మనకి ఎన్ని రకాలు, ఒకటి రిలేటివ్ సెల్ రిఫరెన్స్ అండ్ ఇంకోటి వచ్చేసి అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ అండ్ తర్వాత మిక్స్డ్ సెల్ రిఫరెన్సెస్. ఇవి రిఫరెన్సెస్ కి సంబంధించి. నెక్స్ట్ టెక్స్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. టెక్స్ట్ ఫంక్షన్స్ లో మనకి లెఫ్ట్ ఫంక్షన్ అనేది ఉంటది ఆర్ రైట్ ఫంక్షన్ అనేది ఉంటది. సో టెక్స్ట్ ఫంక్షన్ లో లెఫ్ట్ ఫంక్షన్ కి రైట్ ఫంక్షన్ కి మనం చూసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని నేమ్స్ అనేది కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హరి నేమ్స్ శివ, సో చైతన్య, చంద్ర. సో ఇట్లా మనకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి అనుకోండి. ఈ నేమ్స్ అండ్ ఈ నేమ్స్ లో నాకు ఈ ఫుల్ నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇక్కడ హరితో పాటు ఇంకా నేమ్ అనుకోవడం. సో బాబు, శివ, చైతన్య. సో నాకు ఇప్పుడు ఫుల్ నేమ్స్ నాకు పని లేదు, ఓన్లీ స్టార్టింగ్ కొన్ని నెంబర్ కావాల్సి ఉంటది. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను లెఫ్ట్ ఫంక్షన్ ఫార్ములా యూజ్ చేస్తున్నాము. సో లెఫ్ట్ ఫంక్షన్ అంటే LEFT లెఫ్ట్ అని క్లిక్ చేయడము అండ్ బ్రాకెట్ తీసుకోవడము. ఏదైతే నేను తీసుకోవాలి అనుకుంటున్నానో అది తీసుకొని ఇందులో నాకు ఎన్ని నేమ్స్ కావాలి అనేది చూసుకోవాలి. సో ఇందులో నాకు ఒక 4 నేమ్స్ కావాలి అనుకోండి. సో 4 క్లిక్ చేసుకొని అండ్ క్లోజ్ చేసినామంటే ఆ బ్రాకెట్ నాకు లెటర్స్ లో లెఫ్ట్ సైడ్ ఉండేటి ఓన్లీ 4 వర్డ్స్ అనేది వస్తుంది. అండ్ కంట్రోల్ డి. సో 3 పర్సన్స్ వస్తాయి, 3 నేమ్స్, 3 లెటర్స్ వస్తాయి. కంట్రోల్ డి ఇది మనకి లెఫ్ట్ ఫంక్షన్ అన్నమాట. అండ్ లెఫ్ట్ ఫంక్షన్ ఇప్పుడు రైట్ ఫంక్షన్ కావాలి. సో రైట్ లో ఉన్న నేమ్స్ కావాలంటే RIGHT రైట్ అండ్ బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఏ సెల్ కి సంబంధించినది క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి క్లిక్ చేసుకున్న తర్వాత ఎన్ని కావాలి నీకు లెటర్స్ బ్యాక్ నుంచి అంటే ఒక 3 లెటర్స్ కావాలి. సో క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే మనకి రైట్ సైడ్ 3 ఉన్నట్టు వస్తాయి. సో ABU అండ్ కంట్రోల్ డి క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్ వస్తాయి. కంట్రోల్ డి అండ్ కంట్రోల్ సి. ఇది మనకి లెఫ్ట్ ఫంక్షన్ అన్నమాట. సో లెఫ్ట్ ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేసినాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం రైట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాము. సో రైట్ ఫంక్షన్ యూజ్ చేసినాము ఇక్కడ. ఐ థింక్ సారీ ఇది ఈక్వల్ టు అవసరం లేదు. RIGHT రైట్ ఫంక్షన్ ని యూజ్ చేసాం. ఇది లెఫ్ట్ ఫంక్షన్ రైట్ ఫంక్షన్ కి సంబంధించి. ఇప్పుడు లెఫ్ట్ ఫంక్షన్ కాదు, రైట్ ఫంక్షన్ కాదు, మిడ్ కావాలి. సో మిడ్ ఫంక్షన్ కావాలి అన్నప్పుడు మిడ్ ఫంక్షన్ అంటే ఎట్లుంటది, MID మిడ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నప్పుడు. సో మిడ్ ఫంక్షన్ వేసుకుంటది. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇది ఈక్వల్ టు MID మిడ్ అనేది క్లిక్ చేయాలి. ఓపెన్ ద బ్రాకెట్ అండ్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని నెంబర్స్ క్లిక్ చేయాలి. 2 or 3 అనేది క్లిక్ చేయాలి అండ్ బ్రాకెట్ ని క్లోజ్ చేసుకోవాలి. సో ఇది మిడ్ ఫంక్షన్ అవుతుంది. సో మిడిల్ లో నాకు కావాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాము, సెకండ్ నుంచి కావాలి అండ్ 3 లెటర్స్ కావాలి. సో కంట్రోల్ డీకి వచ్చాము అనుకోండి, సెకండ్ లెటర్ నుంచి సెకండ్ లెటర్ నుంచి 3 లెటర్స్ అనేది పోతాయి. సెకండ్ లెటర్ నుంచి 3 లెటర్స్ పోతే మిడ్ ఫంక్షన్ అవుతుంది. సో నీకు మిడ్ ఫంక్షన్ కావాలన్నప్పుడు మిడ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో లెఫ్ట్ ఫంక్షన్ మిడ్ ఫంక్షన్ ఆర్ రైట్ ఫంక్షన్ అనేది చెక్ చేసుకోవాలి. సో మిడ్ ఫంక్షన్ తర్వాత నెక్స్ట్ లెన్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో లెన్ ఫంక్షన్ లెన్ ఫంక్షన్ లో ఏమొస్తుంది. సో లెన్ ఫంక్షన్ అంటే సింపుల్ గా ఇది ఈక్వల్ టు LEN లెన్ ఫంక్షన్ క్లిక్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి అండ్ ఏ సెల్ కావాలనేది క్లిక్ చేసి క్లోజ్ చేయండి. సో ఆటోమేటిక్ క్లిక్ చేస్తే మనకి ఈ లెటర్స్ ఎన్ని ఉన్నవి అనేది తెలుస్తాయి. సో హరిబాబుకి 8 లెటర్స్ ఉన్నాయి. సో కంట్రోల్ డి. శివకి 5 లెటర్స్ ఉన్నాయి అండ్ చైతన్యకి 9 లెటర్స్ ఉన్నాయి. చంద్రకి 7 లెటర్స్ ఉన్నాయి. సో లెన్ ఫంక్షన్ లో మనకి ఎన్ని ఉన్నవి, లెంత్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి లెన్ ఫంక్షన్ ని యూజ్ చేస్తే మనకి